శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కోపం తగ్గిపోవాలంటే, మెండితనం తగ్గిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య, పిల్లలకి ఊరికే కోపం వస్తుంది. చిన్న మాటన్నా కోపం వస్తుంది. విపరీతంగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని ఇళ్లలో అయితే పెద్దవాళ్ళకు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. దానివల్ల గొడవలు అవుతూ ఉంటాయి. విపరీతంగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆధునిక కాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చాలామంది కోపంతో మొండితనంతో ప్రవర్తిస్తూ జీవితాల్లో సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ కోపము మొండితనం సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన అత్యంత శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం. ఈ కొబ్బరికాయ పరిహారం ఎలా చేసుకోవాలంటే, మీరు ఎక్కడైనా దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. ఎవరికైతే ఊరికే కోపం వస్తుందో వాళ్ళు నవగ్రహాల దగ్గరకు వెళ్ళి చేతిలో ఒక కొబ్బరికాయ పెట్టుకొని నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చెయ్యాలి. 9 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయ ఒక్క దెబ్బకు పగిలేలాగా నవగ్రహాల దగ్గర కొట్టాలి. ఇది ముఖ్యం. కొబ్బరికాయ కొట్టడం ముఖ్యం కాదు, ఆ కొబ్బరికాయ ఒక్క దెబ్బకు పగిలేలాగా కొట్టడం ముఖ్యం. అలా కొట్టేటప్పుడు చుట్టుపక్కల చూసుకోండి. ఎవరికైనా తగిలితే మాత్రం పరిహారం పనిచేయదు. చుట్టుపక్కల ఎవరికీ తగలకుండా చూసుకొని చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి ఒక్క దెబ్బకు పగిలేలాగా కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని దేవాలయంలోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని రండి. నెలకొక్కసారి మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ ఈ కొబ్బరికాయ పరిహారం చేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా క్రమక్రమంగా కోపం తగ్గిపోతుంది. కోపం వల్ల, మొండితనం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మంగళవారం, శుక్రవారం కోపము మొండితనము ఉన్న వాళ్ళ చేత రావి చెట్టు దగ్గర ఒక పరిహారం చేయించండి. ఆ పరిహారం ఏంటంటే, మంగళవారం రోజు, శుక్రవారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఒక చెంబెడు నీళ్లు పోయాలి. అలా నీళ్లు పోసాక రావి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చెయ్యాలి. అలాగే రావి చెట్టు దగ్గర నాగదేవతల విగ్రహాలు కొన్ని చోట్ల ఉంటాయి. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే అక్కడ నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ చేత ఉమ్మెత్త పూలు, చామంతి పూలు పెట్టించి నమస్కారం చేయించండి. చాలా శక్తివంతమైన పరిహారం. 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు చేసి చూడండి. రావి చెట్టుకి చెంబెడు నీళ్లు పోయటం, అక్కడ దీపం పెట్టడం, 5 ప్రదక్షిణలు చేయటం, ఆ చెట్టు దగ్గర ఉండే నాగదేవతల దగ్గర చామంతి పుష్పాలు, ఉమ్మెత్త పూలు ఉంచటం. 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు చేస్తే కోపము, మొండితనం క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే కోపం తగ్గాలన్నా, మొండితనం తగ్గాలన్నా 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు దేవాలయ ప్రాంగణంలో దధ్యోజనం, పెరుగన్నం ఎవరికైనా పంచిపెట్టాలి. అలా పంచిపెడితే కోపం తగ్గుతుంది. అలాగే నెలకొక్కసారి ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీయించుకుంటూ ఉండండి. ఎవరికి ఊరికే కోపం వస్తుందో, ఇంట్లో పిల్లలకి ఊరికే మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి నెలకొక్కసారి ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటే అది తగ్గిపోతుంది. అలాగే బాగా మొండిగా ప్రవర్తించే పిల్లలు, ఊరికే కోపం వచ్చే పిల్లలు, చిన్న మాట అంటేనే విసుక్కునేటటువంటి పిల్లల చేత ఒక పరిహారం చేయించండి. ఆ పరిహారం ఏంటంటే, మీకు వీలైనప్పుడు దేవాలయానికి తీసుకొని వెళ్ళి దేవాలయంలో భక్తులకి మీ పిల్లల చేత మంచినీళ్ళు, ప్రసాదం పంచిపెట్టించేలాగా చూడండి. దానివల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కోపం తగ్గాలన్నా, మొండితనం తగ్గాలన్నా మీ ఇంట్లో హాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అభయముద్రలో వేలనే ఆయుధాన్ని ధరించి ఉన్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో హాల్లో పెట్టుకొని దానికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి. అప్పుడు మీకు ఉద్యోగాల్లో, ఆఫీసుల్లో కోపం ఉండదు. ఇంట్లో కూడా కోపం తగ్గిపోతుంది. పిల్లలు, పెద్దలు కోపం, మొండితనం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి రావడానికి గృహంలో ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు అదృష్టం కానీ, ఐశ్వర్యం కానీ తొందరగా కలిసి రావాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది పిల్లన గ్రోవి అంటే ఫ్లూట్.
ఎవరికైనా ఇంట్లో అదృష్టం రావాలంటే 2 పిల్లన గ్రోవులు తీసుకోండి, అంటే 2 ఫ్లూట్లు తీసుకోండి. ఆ 2 ఫ్లూట్లు కూడా 45 డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా ఏదైనా ప్రదేశంలో ఇంట్లో వేలాడదీయండి. ఎక్కడైనా వేలాడదీసుకోవచ్చు, ఏ గది ముందైనా వేలాడదీసుకోవచ్చు. అయితే 2 ఫ్లూట్లు 45 డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా వేలాడదీసుకోవాలి. అలా చేస్తే ఇంటికి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే ఇంట్లో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే నెమలి ఈకలు తప్పకుండా ఉండాలి. ఆ నెమలి ఈకలు కూడా ఎలా ఉండాలంటే ఆంగ్ల అక్షరం వి ఆకారం వచ్చేలాగా ఉండాలి. అంటే ఇన్వర్టెడ్ వి వచ్చేలాగా మనం నెమలి ఈకలు 2 ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఒక ఎల్లో కలర్ థ్రెడ్, పసుపు రంగు దారంతో ఏర్పాటు చేసుకోవాలి. మీ ఇంట్లో ఏ గది ముందైనా సరే 2 నెమలీకలు ఇన్వర్టెడ్ వి, అంటే ఆంగ్ల అక్షరం వి రివర్స్లో ఉన్నట్లుగా వచ్చేలాగా ఒక పసుపు దారంతో వేలాడదీసుకోండి. ప్రత్యేకంగా పిల్లల గది ముందు వేలాడదీస్తే అద్భుత విజయాలు కలుగుతాయి. ఎవరైనా మీ పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ రావాలనుకుంటే, లేదా మీ పిల్లలకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ రావాలనుకుంటే వాళ్ళు చదువుకునే గది ముందు ఇలా ఇన్వర్టెడ్ వి ఆకారంలో పసుపు రంగు దారంతో 2 నెమలీకలు కట్టండి. అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా విశేషమైన ధనలాభం కలగాలన్నా, కోరిన కోరికలు తొందరగా నెరవేరాలన్నా జంట ఎద్దుల బొమ్మలు ఇంటి సింహద్వారానికి అటు ఇటు ఏర్పాటు చేసుకోండి. ఎద్దు బొమ్మ అనేది మన కోరికలు నెరవేరుస్తుంది. 2 ఎద్దు బొమ్మలు గుమ్మానికి అటు ఇటు ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయి, పనులన్నీ విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి, శత్రుబాధలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 2 గర్జిస్తున్న సింహాల బొమ్మలు ఇంటి సింహద్వారానికి 2 వైపులా ఏర్పాటు చేసుకోవాలి. ఎద్దు బొమ్మలు ఉంచితే కార్యజయం, విఘ్నాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. గర్జిస్తున్న సింహాల బొమ్మలు గుమ్మానికి 2 వైపులా ఉంచితే ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే మీకు ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి రావాలంటే రామ టెంకాయ అని ఉంటుంది. ఈ రామ టెంకాయను ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవాలి. ఈ రామ టెంకాయ అనేది కుంకుడుకాయ పరిమాణం నుంచి మనకి ఉసిరికాయ పరిమాణం వరకు లభిస్తుంది. ఈ రామ టెంకాయ అనేటటువంటిది దీన్నే లఘు కొబ్బరికాయ అని కూడా అంటారు. ఇంట్లో పూజ గదిలో డబ్బాలో సింధూరం పోసి దానిలో ఉంచండి. రామ టెంకాయ, లఘు కొబ్బరికాయ ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అభయహస్తం ఇంట్లో ఉంటే చాలా మంచిది. మీరు ఏ దేవుడి ఫోటో చూసినా అభయహస్తం ఇలా ఉంటుంది, అది చాలా మంచిది. అందుకని మీరు ఏం చేయాలంటే ఏదైనా లోహంతో, కుదిరితే పంచలోహాలతో కానీ, లేదా ఏదైనా లోహంతో కానీ, లేదా ఏదైనా మెటీరియల్తో అభయహస్తము ఇలాంటి బొమ్మ ఒకటి తీసుకోండి. ఇలాంటి బొమ్మ, అభయహస్తం ఉన్నటువంటి బొమ్మను మీ ఇంట్లో ఎక్కడైనా గదిలో, హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఏర్పాటు చేసుకుంటే మీ కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. ఇంటి సభ్యులకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఓంకారము, స్వస్తిక్కు, త్రిశూలము ఈ 3 కలిసి ఉన్నది ఏదైనా మెటల్తో తయారు చేయబడింది పూజ గదిలో ఉంటే కూడా మీకు అదృష్టము, ఐశ్వర్యం అనేటటువంటివి చాలా తొందరగా కలిసి వస్తాయి. అలాగే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి దృష్టి దోషము తగలకుండా ఉండాలంటే జీడి గింజలు, గవ్వలు కలిపి మీ వాహనాలకు కట్టుకోండి. ఒక జీడి గింజ, ఒక గవ్వ, ఒక జీడి గింజ, ఒక గవ్వ అట్లా కలిపి దారంతో మీ బండికి కానీ కారుకి కానీ కట్టుకోండి. ఆ వాహనం మీద ప్రయాణం చేయండి. మీకు అదృష్టము, ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.